శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుందన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే, జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతున్నది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచర రీత్యా చంద్రమానాన్ని అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి శని వక్రత్వ ఫలం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. అంటే శని వక్రించినప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి మనం గమనించినట్టయితే జన్మరాశులకు గురుగ్రహ సంచారం లాభస్థానంలో రాహు అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా కొంచెం అనుకూలతని ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అవరోధాన్ని కలిగించడానికి శని రాజ్యస్థానంలో ఉన్నాడు అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశులకు గురుగ్రహ సంచారం మే 1వ తారీఖున జరిగింది. గురువు ఎప్పుడైతే ఈ యొక్క జన్మరాశిలోకి సంచారం చేస్తాడో యోగాన్ని ఇవ్వడం అన్నమాట. అంటే ఏదో ఒక అవరోధాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే చేసేటువంటి పనిలో అది ముందుకు జరగనటువంటి పరిస్థితి మధ్యలో ఏదో విధంగా ఒక అడ్డంకులు కలిగిస్తూ ఉంటాడు. అది ఆరోగ్యరీత్యా కూడా కొంచెం ప్రభావితం చూపించే విధంగా ఉందన్నమాట. పంచమంలో ఉన్నటువంటి కేతువు కూడా వచ్చేటప్పటికి పిల్లలకి అనారోగ్యాన్ని ఆరోగ్యరీత్యా కూడా కొంచెం ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాడు అన్నమాట. కేతువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది ఇక రాశి వారి మీద ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పంచమంలో కేతువు ఉన్నప్పుడు పంచమంలో ఉన్నటువంటి కేతువు యోగ్యాన్ని ఇవ్వడు. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. రేపు రాబోతున్నటువంటి జూన్ 30వ తారీఖున జరగబోతున్నటువంటి ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే జూన్, జూలై, అక్టోబర్ వరకు ఉందన్నమాట. దాదాపు 3 నెలల 15 రోజుల పాటు ఇది శని వక్రత్వ ఫలం అనేది జరుగుతున్నది. శని వక్రించేటప్పుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రానికి మారబోతున్నాడు. ఈ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇక రాశిలో వచ్చేటప్పటికి ముఖ్యంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని వచ్చినప్పటికీ అది యోగాన్ని ఎక్కువగా ఇవ్వడు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా కొంచెం అవరోధాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి చెప్పాలి అంటే చేసేటువంటి పనిలో ఎక్కువగా అవరోధాలు, అబ్స్ట్రక్షన్స్ అది ముందుకు జరగనటువంటి పనిగా ఉంటుంది. మరి అదేవిధంగా వృత్తిరీత్యా కూడా వచ్చేటప్పటికి కొన్ని కష్టాలు, గడ్డు కాలాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టారు అంటే పని ఈరోజు అయిపోవాలనుకుంటారు, కానీ ఆ పనికి ఎవరో ఒకరు అడ్డం పడటం అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి యొక్క
శని యొక్క రాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఇక ప్రభావం అనేది ఉంటుంది రాశివారి మీద. కాబట్టి రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జాబ్ రిలేటెడ్గా హర్డిల్స్ అనేది ఉంటాయి. వృత్తి వ్యాపారం రెండింటినీ హర్డిల్స్ అనేవి కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే 10th పొజిషన్లో ఉన్నటువంటి శని యొక్క ప్రభావమే అదే ఉంటుంది అనమాట. శని యొక్క దృష్టి మనం గమనించామంటే త్రిపాద దృష్టి అంటారనమాట. అంటే ఈ యొక్క త్రిపాద దృష్టి వచ్చేటప్పటికి శని వక్ర దృష్టి వచ్చేటప్పుడు పాపత్వాన్ని కలిగిస్తుంది. శనిగా మనం గమనించినట్లయితే శని చూసేది 2 స్థానాలు అన్నమాట. 3వ ఇంటిని అదేవిధంగా రాజ్యస్థానాన్ని కూడా చూస్తాడు. అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే అది వ్యయ స్థానాన్ని చూస్తున్నాడు అన్నమాట. అంటే మేషాన్ని చూస్తున్నాడు. మేషం మీద శని యొక్క వక్రత్వ దృష్టి పడినప్పుడు దాని ప్రభావం వచ్చేటప్పటికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది డబ్బు ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఆరోగ్యరీత్యా కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చేసేటువంటి పనిలో కొన్ని కష్టాలు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 7వ దృష్టిని కూడా ఉంది. అంటే శని యొక్క త్రిపాద దృష్టిలో వచ్చేటప్పటికి 3వ ఇంటిని చూస్తాడు. అదేవిధంగా 10th హౌస్ని కూడా చూస్తాడు అన్నమాట. రాజ్యస్థానాన్ని చూసినప్పుడు ఆ యొక్క దృష్టి వచ్చేటప్పటికి వీరికి 7వ మీద పడుతున్నది అన్నమాట. 7వ మీద ఎప్పుడైతే శని యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో దాని ప్రభావం అనేది వీరి మీద వైవాహిక జీవితం మీద కూడా వృషభ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. సో ఆ యొక్క విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కానీ లేకపోతే ఉంటే పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ఈ యొక్క విషయాల్లో వచ్చేటప్పటికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు తను చూసేటువంటి దృష్టి వచ్చేటప్పటికి వ్యయ స్థానాన్ని చూస్తాడు. అదేవిధంగా ఖర్చును ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట. ఉద్యోగపరంగా వచ్చేటప్పటికి కొద్దిగా కష్టకాలంగానే గోచరిస్తున్నది. రాశి వారికి రాహు ఒక్కడే మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. గోచర రీత్యా వచ్చేటప్పటికి ఇప్పుడు నడుస్తున్నటువంటి మార్పు యొక్క చూసినట్లయితే ఈ యొక్క మే మంత్లో కూడా వచ్చేటప్పటికి రవి యొక్క సంచారం అనేది ఈ యొక్క వృషభ రాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు అన్నమాట. వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మేలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా కొంచెం ప్రభావం అనేది వీరి మీద ఉంటుంది. ఈ యొక్క ఇయర్ తర్వాత వచ్చేటప్పటికి శని యొక్క మార్పు అనేది జరుగుతున్నది అన్నమాట. నెక్స్ట్ ఇయర్ అనేది వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. అంటే 2025 మే నుంచి, అంటే ఎప్పుడైతే గురువు ధనస్థానంలోకి వెళ్తాడో దాని తర్వాత వచ్చేటప్పటికి శని కూడా వచ్చేటప్పటికి లాభస్థానంలోకి రావటం, వీటికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం అంటే 2025 అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ లాగే మీరు అనుకోవచ్చు అన్నమాట. అంటే ఉద్యోగరీత్యా కానీ వ్యాపారంలో కానీ ఫైనాన్షియల్ మొబిలిటీలో కానీ డబ్బు సరైన టైంలో మూవ్ అవ్వకపోవటం, తీసుకున్నటువంటి వాళ్ళు డబ్బు సరిగా టైంకి తిరిగి ఇవ్వకపోవటం, ఇవన్నీ అబ్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో పెద్ద పెద్ద బిజినెస్లో పెట్టేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఏ యొక్క నక్షత్రానికి ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్లయితే ఇప్పుడు కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక వీళ్ళు కట్ చేసుకుంటారుగా, నేను అటు తలకాయ చెప్పినాడు ఇందాక. ఇప్పుడు ఏ నక్షత్రానికి వచ్చేటప్పటికి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కృత్తిక, మృగశిర, రోహిణి నక్షత్ర జాతకులకి వచ్చేటప్పటికి కృత్తిక నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ప్రయాణం అనేది ఉంటుంది, స్థానచలనం అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఉన్న జాబ్ నుంచి ఉన్న ప్లేస్ నుంచి ఒక మార్పు అనేది వృషభ రాశి వారి మీద ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే రోహిణి నక్షత్ర జాతకులు కూడా వచ్చేటప్పటికి టైం అనేది అంతగా అనుకూలంగా లేదు. ఏదో విధంగా వచ్చేటప్పటికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక మార్పు అనేది కనపడుతూ ఉన్నది. ఉన్న ప్లేస్ నుంచి ఉన్న స్థలాన్ని నుంచి కొత్త స్థలానికి ఒక మార్పు అనేది కనపడుతూ ఉన్నది అన్నమాట. మరి అక్కడ వీళ్ళ సెటిల్మెంట్ బాగుంటుందా ఉండదా అంటే మటుకు అది ఒక పెద్ద అంత అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు. ఆ ఉన్నటువంటి ప్లేస్ని మీ యొక్క స్వజాతకంతో కూడా దశలు చూసుకున్న తర్వాత వెళ్ళబోతున్నటువంటి ప్లేస్ అనేది అనుకూలంగా ఉంటుందా లేదా అని చెప్పి తెలుసుకున్న తర్వాతే చేంజ్ తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దాని తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే చివరిగా వచ్చేటప్పటికి మృగశిర నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి రోహిణి నక్షత్ర జాతకులకి, కృత్తికా నక్షత్ర జాతకులకి, మృగశిర నక్షత్ర జాతకులకు కూడా ప్రయాణం అనేది కనపడుతున్నది, ప్లేస్ చేంజ్ అనేది కనపడుతుంది అన్నమాట. ఈ 3 నక్షత్ర జాతకులకి అంత అనుకూలంగా లేదు. ఇక శని వక్రత్వం జరుగుతున్నప్పుడు శని వక్రత్వ ఫలం అనేది వీరికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి కొంచెం ప్రతికూలంగానే ఉంది. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అంత సానుకూలమైనటువంటి ఇదిగా లేదు. ప్లేస్ చేంజ్ పరంగా అనుకూలించే విధంగా ఉంది.
మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. సో ఎందుకంటే సప్తమాన్ని చూస్తుంటాడు కాబట్టి మరి అదేవిధంగా వివాహ ప్రయత్నాలతో పాటు సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం అనుకూలత అనేది ఉంటుందన్నమాట ఈ రాశి వారికి. ఆ విషయంలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న విషయాల్లో వచ్చినప్పటికీ ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తుంది. కాకపోతే అంత కంఫర్టబుల్ జోన్లో వీళ్ళు పనిచేయలేనటువంటి పరిస్థితి అనేది గోచరిస్తుంది అన్నమాట. సరే, ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇక రాశి వారు మనం గమనించినట్లయితే వచ్చేటప్పటికి ముఖ్యంగా శని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. గురువు కూడా అనుకూలంగా లేడు, అదేవిధంగా కేతు కూడా అనుకూలంగా లేడు అన్నమాట. పిల్లల యొక్క అనుకూలత కోసం, వారి యొక్క ఆరోగ్యపరంగా అనుకూలత కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే ముఖ్యంగా వినాయకుడిని ఎక్కువగా పూజించాలి. వినాయకుడికి వచ్చేటప్పటికి వీరు పూజించేటప్పుడు గడ్డిని కోసేసేసి వినాయకుడు ముందు సమర్పించాలి. ధూమ్రా పూజ అంటారు అన్నమాట. ఎందుకంటే కేతువు యొక్క ప్రభావం అనేది ఈ యొక్క గడ్డి పూసల మీద అనేది ఉంటుందన్నమాట. కాబట్టి దర్భలు కానీ గడ్డిని కానీ వినాయకుడికి సమర్పించినప్పుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నెక్స్ట్ రాహు వచ్చేటప్పటికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శని అనుకూలంగా లేడు. శని రాజస్థానంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలంగానే ఉంటుంది. కాబట్టి శని యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి వీరు నల్లటి నువ్వులను కానీ దానం చేయటం కానీ, నల్లటి కంబలిని కానీ అంటే కప్పుకునే బ్లాంకెట్ని కానీ ఎవరికైనా దానం చేయటం, మీ యొక్క చెప్పులు ఇక్కడ దేవాలయంలో శనివారం పూట వదిలివేసి రావటం, అదేవిధంగా శనిగ్రహ జపం చేసుకోవటం, శనిగ్రహ మంత్రాన్ని జపించటం, ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇంట్లో ఏదైనా పాత ఇనుము అనేది ఉంటే ఆ పాత ఇనుముని దానంగా ఇవ్వటం అనేది కూడా ముఖ్యమైనటువంటి సూచన. వేరే వారికి దానంగా అంటే శని ఎప్పుడైనా సరే కొన్ని పదార్థాలు ఎక్కువగా ఉంటాడు అన్నమాట. నల్ల నువ్వులు కానీ, ఇనుము కానీ, వీటి యొక్క విషయాలు అన్నమాట. ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికి వీరు ఇటువంటి రెమెడీస్ చేసుకోవాలి. వీటితో పాటు జన్మరాశిలో గురువు అంత అనుకూలంగా లేడన్నమాట. జన్మరాశిలో సంచారం చేసినటువంటి గురువు యొక్క అనుకూలత రీత్యా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా గురువు యొక్క ఎనర్జీ అనేది యాంప్లిఫై చేసుకోవాలి. దానికోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మరి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. స్వస్తి.